ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఘన స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు. సిఐఐ తెలంగాణ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి. నగరంలోని పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు పర్యాటక శాఖతో ఒప్పందాలు. ప్రతి ఒక్కరూ తిరుమల నిబంధన పాటించాల్సిందే. తిరుమల కోట్ల మంది హిందువుల పుణ్యక్షేత్రమన్న చంద్రబాబు. బుచ్చమ్మది ప్రభుత్వ హత్యే, హైడ్రాపై హరీష్ రావు మండిపాటు. భగవంతుడా చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించు. ఏపీ ఆలయాల్లో వైసీపీ నేతల పూజలు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష. అన్ని సీసీ కెమెరాలను రాష్ట్ర సచివాలయంలోనే రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థతో అనుసంధానించాలని ఆదేశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుండి ఎయిర్పోర్టు విమానంలో హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం రాష్ట్రపతి నిలయంలో 8 రోజుల పాటు నిర్వహించే ఈశాన్య రాష్ట్రాల భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ ఈవెంటింగ్ మంత్రి సీతక్కను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతిని స్వాగతించడం మొదలు సాగనంపడం వరకు ముర్ము వెంట సీతక్క ఉండనున్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తూ వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అడుగు ముందుకు పడింది. పలు చారిత్రాత్మక పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు ముందుకొచ్చారు. సిఐఐ తెలంగాణ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం సచివాలయంలో సమావేశమయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో నగరంలోని పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు ఆయా సంస్థలు ముందుకొచ్చి సీఎం సమక్షంలో పర్యాటక శాఖతో ఒప్పందాలు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ చారిత్రక కట్టడాల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వాటి పరిరక్షణ కోసం పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో చారిత్రక భవనాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, మూసీ ప్రక్షాళన కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసనమండలి కార్యకలాపాలు నిర్వహిస్తామని వెల్లడించారు. జూబ్లీ హాల్ కు చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని దాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సిఐఐకి సూచించారు. ప్రతి ఒక్కరూ తిరుమల నిబంధన పాటించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుమల కోట్ల మంది హిందువుల పుణ్యక్షేత్రమని చంద్రబాబు తెలిపారు. భక్తుల మనోభావాల్ని పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. తిరుమల పర్యటనకు వెళ్తున్నానని జగన్ ప్రకటించిన తర్వాత ఈ వ్యవహారం మరింత ముదిరింది. క్రైస్తవుడైన జగన్ తిరుమల డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని సీఎం తెలిపారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టమని అన్నారు. ఏడుకొండల వాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాల్ని పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తులు అత్యంత నియమ నిష్టలతో, శ్రద్ధ ఆసక్తులతో స్వామివారిని కొలుస్తారని తెలిపారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలని, టీటీడీ నిబంధన తప్పక పాటించాలని కోరుతున్నామని అన్నారు. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః అని ట్వీట్ చేశారు. వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి
ఈ రాష్ట్రంలో ఉండడం మనందరికి కూడా ఒక అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా, హిందువులు ఎక్కడున్నా జీవితంలో ఒక్కసారైనా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటారు. అలాంటి పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ఇటీవల అది కూడా కాంట్రవర్సీ అయింది లడ్డు విషయంలో. అది కూడా మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్క టెంపుల్కి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ప్రతి ఒక్క మతానికి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మత సామరస్యాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క దేవాలయాల్లో కానీ, చర్చల్లో కానీ, మసీదుల్లో కానీ ఉండే సాంప్రదాయాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. పాలకులు మేమందరం ఆలోచించుకోవాల్సింది ముందు అక్కడుండే చట్టాల్ని, సాంప్రదాయాల్ని మేము గౌరవించాలి. అలాంటిది అక్కడ వేరే మతం వాళ్ళు ఎవరన్నా వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. అది ఆనవాయితీ. అది ఇవ్వకుండా పోవడం కూడా తప్పు, చట్ట ఉల్లంఘన. నేను ఆ విషయమే చెప్పాను. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈ సంస్థ హైడ్రోజన్ బాంబుల మారిందని దుయ్యబట్టారు. కష్టపడి కట్టుకున్న ఇల్లు కూల్చేస్తే ఎలా అని మండిపడ్డారు. కుకట్పల్లి పరిధిలో బలవన్ మరణానికి పాల్పడిన బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని తెలిపారు. శనివారం తెలంగాణ భవన్ కు వచ్చిన హైడ్రా కూల్చివేతల బాధితులతో ఆయన మాట్లాడారు. వారిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సుందరీకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసి నదిలో పేదల రక్తం కన్నీళ్లను పారిస్తూ ఫైర్ అయ్యారు. ఒక్కొక్క పైసా కూడబెట్టి ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చేస్తే పేదలు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. ఇక మూసి నిర్వాసితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, అది ప్రభుత్వ హత్యనని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన కారణంగా విశ్వనగరం హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటూ ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా 100 రోజుల్లోనే 6 హామీలను అమలు చేస్తామని చెప్పిన అంశంపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు హరీష్ రావు. సో అమ్మ పాప 3 బిడ్డలకు ఇల్లు కట్టించిందట, పెళ్లిళ్ళు చేసింది. ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. ఇది బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది. ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాము. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది, ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకు. రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా, బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడపోయి ప్రచారం చేస్తున్నాడు. హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు. फिर क्या हो रहा तेलंगाना में आज बुलडोजर का राज चल रहा है. राहुल गांधी जी ने क्या करना है, तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा, लेकिन आज तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा. पहले इनको रोको. डेफिनेट గా మేము మీతో ఉంటాం, భయపడొద్దు. మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండగా తప్పకుండా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ట్రెస్కు లోనై ఇబ్బందులు జరుగుతాయి. మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవద్దు. వీఆర్ ఆల్ విత్ యూ. ఇది మీ ఇల్లు అనుకోండి, మీ 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 ఫ్యామిలీ అనుకోండి, ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్. అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీం కూడా ఉంటుంది. తొందరలోనే మేము మీ అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీ ప్రాంతాన్ని అంతా కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా మా వంతు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తాం. తిరుమల పర్యటనను మతం పేరుతో అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. తన తండ్రి వైఎస్ఆర్ అనేక సార్లు తిరుమల దర్శించుకున్నారు. తన సీఎంగా 5 సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారన్నారు. తన మతమేందో ప్రజలందరికీ తెలుసని అన్నారు. తిరుమల పర్యటన సందర్భంగా నెలకొన్న పరిస్థితులపై తాడేపల్లి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, తప్పేముంది, బయటకు పోతే హిందుత్వాన్ని, ముస్లిం, సిక్కు మతాలను గౌరవిస్తా, అనుసరిస్తారని వెల్లడించారు జగన్. తిరుమలకు వస్తానంటే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్
డిమాండ్ చేయడం శోచనీయమని ఆరోపించారు. నా మతం మానవత్వం డిక్లరేషన్లు రాసుకుంటే రాసుకోండని వెల్లడించారు. దేవుణ్ణి దర్శించుకోవడానికి 5 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన వ్యక్తి పరిస్థితి ఇలా ఉంటే దళితుల పరిస్థితి ఏమిటని, వారిని రాబోయే రోజుల్లో గుడికి రాణిస్తారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి రాకముందు చంద్రబాబు హయాంలోనే చేపట్టిన పాదయాత్ర తిరుమల నుండే మొదలుపెట్టి తిరుమలలోనే కాలినడకని స్వామివారిని దర్శించుకున్నానని వెల్లడించారు. అప్పుడు లేని మతం డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం హిందూ ధర్మాన్ని వాడుకోవడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబుకు సబబేనా అంటూ నిలదీశారు జగన్. రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది. నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే. దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. పద్మశాలుల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం, హక్కుల కోసం తన చివరి శ్వాస వరకు పోరాటం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా నాగునూరు మండల కేంద్రంలో మండల పద్మశాలి సంఘం కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సతీష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి చాలా దగ్గరగా సంబంధం ఉందన్నారు. 1969లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తన మంత్రి పదవిని గడ్డిపోచులుగా త్యజించి గొప్ప వ్యక్తి అని కొనియాడారు. జయంతి సందర్భంగా నంగునూరులో బాపూజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. ఈ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరిని ముందుగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి తెలంగాణ ఉద్యమానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. 1969లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గడ్డిపోచలాగా మంత్రి పదవిని త్యజించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అంటే మనము మలిదశ ఉద్యమంలో రాజీనామాలు చూసాం, కానీ అప్పుడు 69లోనే తన మంత్రి పదవిని తెలంగాణ కోసం, తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పి రాజీనామా చేసినటువంటి వ్యక్తి. ఇంకా బాగా గుర్తు చేసుకుంటే మలిదశ ఉద్యమంలో 97 ఏళ్ల వయసులో, 97 ఏళ్ళకి కాలు తీసి ఇంతకెళ్ళి బయటపెట్టుడే కష్టం. 97 ఏళ్ల వయసులో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయి, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆ చలికాలం, ఢిల్లీ చలి అంటే గడగడుతుంది. 97 ఏళ్ల వయసులో జంతర్ మంతర్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ గారు. కేసీఆర్ గారు గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ కోసం కొట్లాడితే తన ఇంటిని పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన పేరులో కొండ ఉంది. నిజంగా ఆయన వ్యక్తిత్వం కూడా కొండంత
గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు వైసీపీ నేతలు శనివారం క్యూ కట్టారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను, లడ్డూ ప్రసాదం విశిష్టతను ఏపీ సీఎం చంద్రబాబు అపవిత్రం చేసినందుకు గాను ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని వేడుకుంటూ ఈ పూజలు నిర్వహిస్తున్నామని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు ఈ పూజలు నిర్వహించారు. విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. గుంటూరులో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని పూజలు చేశారు. తిరుమలలో స్వామిదాస్, కడపలో రవీంద్రనాథ్ పూజల్లో పాల్గొన్నారు. మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గాల్లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కళావతి ప్రత్యేక పూజలు జరిపించారు. తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు తెలిపారు. ఆ పాపం ప్రజలకు తగలకూడదని పూజలు చేశామని తెలిపారు. నెయ్యి కల్తీపై సిబిఐ విచారణ జరిపించాలని మోదుగుల డిమాండ్ చేశారు. తిరుమల డిక్లరేషన్ వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. శ్రీవారిపై నమ్మకంతోనే జగన్ అనేక సార్లు దర్శనం చేసుకున్నారని తెలిపారు. తిరుమలకు వచ్చే వారందరి నుండి డిక్లరేషన్ తీసుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఈ వయసులో రాజకీయాలు ఎందుకు అని పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ ను రాజకీయంగా అంతమొందించాలని కుట్ర పన్నారని విమర్శించారు. కలిసింది అంటే నిన్నటికి ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? ఆ మలినమైన ఆవు నెయ్యిని వాడారు కానీ ఎక్కడ వాడారో తెలియదు. 70 ఏళ్ళు వచ్చి బతుకు మనకు అవసరమా చంద్రబాబు నాయుడు గారు? 70 ఏళ్ల వయసు ఎందుకు బతికి ఈ రకంగా 10 మందికి ఆదర్శంగా మనం పోతే చంద్రబాబు నాయుడు గారా లేదా రాజశేఖర రెడ్డి గారా? మనమా? ఎవరైనా? రాజశేఖర రెడ్డి గారు మరణించాడు, ఆదర్శంగా నిలిచాడు. ఏ పార్టీకి సంబంధించిన వాడైనా, ఏ దేశంలో అయినా సరే రాజకీయ నాయకుడు జనం కోసం ఇలా బతకాలి అని రాజశేఖర రెడ్డి గారు అలా బతికి చూపించాడు. కానీ 75 ఏళ్ళు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఎవరికో ఏం ఆదర్శం చూపిస్తూ మనం బతుకుతున్నాం? రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి ఏం మాట్లాడుకోవాలి? ఇటువంటి తప్పుడు మాటలు కూడా మాట్లాడాడు రాజకీయాల కోసం అని చెప్పి మాట్లాడుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వెళ్తానంటే ఏం పూజ చేసుకుంటాకో లేకపోతే వేరే రకంగా కూడా కాదు కదా, కేవలం దర్శనం చేసుకుంటాకి వెళ్తానంటే వెంటనే ఫ్లెక్సీలు పెట్టిస్తావా? తిరుమలలో ఎప్పుడన్నా నువ్వు అక్కడే పుట్టానంటున్నావు కదా, ఎప్పుడన్నా తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పని ఎప్పుడన్నా బోర్డు కడతాం చూసారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ మధ్యాహ్నం కడతారు, ఆయన్ని రావట్లేదు, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని రచ్చ చేయాలనుకుంటున్నారు. హిందువుల ముసుగులో రాజకీయాల కోసం బతికేటువంటి కొంతమంది కాషాయ బట్టలు వేసుకుని నోరు కాషాయ నాలుకలు వేసుకుని తిరిగేటువంటి దొంగ భక్తులు ఎవరైతే ఉన్నారో, హిందూ మతానికి మేమే రిప్రజెంటేషన్స్ అని చెప్పని కేకలు బొబ్బలు పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోగేసి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోలీసుల రక్షణతో కాషాయ రంగు గేట్లకు పిలిపిస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో లేని సమయంలో లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే నిన్న కోడిగుడ్లు వేయండి కారు మీద, పోలీసులకేమో శాంతియుతంగా మా వాళ్ళు ధర్నా చేస్తారు రోడ్డు మీద జగన్ గారు ఎయిర్పోర్ట్ కాడి నుంచి గుడికి వెళ్ళే వరకు, వాళ్ళకేమో కాషాయ రంగు పెయింట్ డబ్బాల్లో దీంట్లో బుడగల్లో వేసి ఐ సప్లై రెడీ చేస్తారు, అలాగే కోడిగుడ్లు రెడీ చేస్తారు. రెడీ చేసి అవమానించి ఆ వీడియోలన్నీ కూడా మీ తప్పుడు మనుషులతో ఇవన్నీ చేయించి అక్కడ అల్లరి అలజడి సృష్టించాలి. గర్భిణులు ఆధ్యాత్మిక ఆలోచనతో భావోద్వేగాలను అదుపు చేసుకున్నప్పుడే మంచి లక్షణాలు, తేజోవంతులైన గుణవంతులైన పిల్లలు జన్మిస్తారని ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్ అన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషణ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పౌష్టికాహార మాసంలో భాగంగా పోషకాహారంతో పాటుగా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మనం అందరూ పౌష్టికంగా ఉంటామని పెద్దలు చెప్పినట్ల ఆరోగ్యాన్ని కాపాడాలనుకోవచ్చుగా పౌష్టికాహారం ఏదైతే ఉంది ఆ పౌష్టికాహారం ఎటువంటి వాడాలి. ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ అనుకోండి, ఆయన అనుకోండి, అన్ని విధాలుగా చెప్తున్నారు. వాస్తవంగా ఈరోజు చూస్తే పెస్టిసైడ్స్
ఫర్టిలైజర్ విడిగా వాడుకుంటున్నాం. మనము పంటల మీద పెస్టిసైడ్ మందు వేస్తే ఏదైతే అది ఆహారం వస్తుంది. మన కూరగాయలు అనుకోండి, పండు అనుకోండి, ఇటువంటి పదార్థాలు తీసుకుంటే మన శరీరంకు చాలా మంచిది కాదు. చిన్న మీకు ఉదాహరణ చేస్తాం. మన వంకాయ కూర తింటాం. మనం వంకాయ అంగడిలో తీసుకుంటే, బాజార్లో తీసుకుంటే అది సింథటిక్ వాడి అది మనకు అమ్ముతారు, అదే మనం తింటాం. కానీ మన ఇంట్లో ప్రతి ఇంట్లో ముంగట పెరిగి ఉంటుంది, వరండా ఉంటుంది. ఒక 10 చెట్లు పెట్టుకుంటే సంవత్సరం వరకు మన అంకాయలు కానీ, మన పాలకూర కానీ, కొత్తిమీర కూర కానీ అవన్నీ మన చుట్టుకాల చేసుకుంటే. రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలపై రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాల్ని రాష్ట్ర సచివాలయంలోనే రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థతో అనుసంధానించాలని పీసీఎస్ తెలిపారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, హోం నైపుణ్యాభివృద్ధి, సాంఘిక బీసీ గిరిజన మహిళా శిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతుల శాఖలతో పాటు గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును, ఆయా పథకాల ప్రగతిని సీఎస్ సమీక్షించారు. ముందుగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలపై సీఎస్ సమీక్షించారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడారు. PRNRD శాఖలో మొత్తం 22 కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు చేయడం జరుగుతుందని వివరించారు. 2023-2024 వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 13,366 కోట్లను, 2024-2025లో ఇప్పటి వరకు 7,899 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. 2024-2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాయోజిత పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వ వాటాగా 8,340 కోట్ల విడుదల చేసిందని తెలిపారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నట్లు శశిభూషణ్ కుమార్ సీఎస్ కు వివరించారు. సాంఘిక బీసీ గిరిజన మహిళా విభిన్న ప్రతిభావంతుల శాఖలతో పాటు గృహ నిర్మాణం, వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించిన కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల అమలు ప్రగతిని ఆయా శాఖల అధికారులతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే దాన్ని అమలు చేస్తూ తిరుమలలోని ముఖ్య వీధుల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. వైసీపీ పాలనలో లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న చంద్రబాబు చేసిన ఆరోపణతో తిరుమల పవిత్రత దెబ్బతిందని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. స్వయాన ముఖ్యమంత్రి ఆరోపణలతో తిరుమలకు కలిగిన అపవిత్రత నుండి ఆలయానికి, రాష్ట్ర ప్రజలకు మేలు కలగాలని కోరుతూ పాప ప్రక్షాళన కోసం జగన్ శనివారం తిరుమలలో స్వామివారి దర్శనానికి నిశ్చయించారు. అయితే కొందరు ఇతర మతస్థుడంటూ విమర్శిస్తూ జగన్ తిరుమలకు వస్తే అడ్డుకుంటామని బీజేపీతో పాటు ధార్మిక సంఘాలు హెచ్చరించాయి. తిరుమలకు వస్తే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే అంటూ డిమాండ్లు రావడంతో స్పందించిన టీటీడీ హిందూయేతరుల కోసం తిరుమలలో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసింది. అన్ని మతస్థులు పాటించాల్సిన నియమ నిబంధనలు తెలుపుతూ వైకుంఠం కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్, గోకులం గెస్ట్ హౌస్ల వద్ద బోర్డులను నెలకొల్పింది. అయితే ఏర్పాటు చేసిన కొన్ని గంటల్లోనే వైకుంఠం కాంప్లెక్స్ మినహా మిగతా అన్ని చోట్ల వాటిని తొలగించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామరవాయి అటవీ శాఖ అధికారులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు తెలిపారు. సెక్షన్ ఆఫీసర్, బీటా ఆఫీసర్లపై దాడికి పాల్పడింది వలస వచ్చిన సూరజ్ రెడ్డి అని, అతను నల్గొండ జిల్లా వాసి అని పేర్కొన్నారు. విధుల్లో ఆటంకం ఏర్పరిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తన భర్త బీట్ ఆఫీసర్ శరత్ విధులకు వెళ్లొస్తుండగా జరిగిన దాడికి తనకు న్యాయం చేయాలని శరత్ భార్య కోరారు. విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ అధికారిపై దాడి చేయడం జరిగింది. ఈ గున్నురెడ్డి ప్రవర్తన ఎట్లుంటుందంటే, ఇతను ఇక్కడ తాడ్వాయి మండలంలో ఇతని కుటుంబం నల్గొండ జిల్లా నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని 1/70 యాక్ట్కి అతిక్రమించి ఇక్కడ ఉన్న రెవెన్యూ ల్యాండ్ని 5 ఎకరాల ల్యాండ్ని కబ్జా చేసి అక్కడ డైరీ ఫామ్ని స్థాపించడం జరిగింది. ఆదివాసీ ఏజెన్సీ చట్టాల యాక్ట్కి విరుద్ధంగా పనులు చేయడం జరుగుతుంది. అతనిపై చర్యలు తీసుకోవాలని, అలాగే గున్నురెడ్డి గతంలో కూడా ఇక్కడ ఆదివాసీ యువకులపైన 3 పైన దాడి చేయడం జరిగింది. జీవనం సాగించే ఆదివాసులపైన కూడా భూములలో కూడా పోయి తన యొక్క క్రూరమైన మెంటాలిటీతోటి ఆదివాసులపైన దాడులు చేయడం జరుగుతుంది. కాబట్టి విధి నిర్వహణలో ఉన్న సోలం శరత్ చంద్రని దాడి చేసిన గున్నురెడ్డిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆదివాసులకి వ్యతిరేకంగా
కార్యక్రమాలు చేస్తున్న గుండ్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. ఆలం కిషోర్ ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్గా పనిచేస్తున్న సోలం శరత్ చంద్ర ఆదివాసీ ఉద్యోగి. అతనిపైన అతని యొక్క పై ఆఫీసర్ అయిన సెక్షన్ ఆఫీసర్ మీద అత్యంత పాశవికంగా ఒక మానవత్వం మర్చి ఇనుప రాడ్లతోటి దాడి చేసినటువంటి ఎవరైతే నల్గొండ జిల్లా నుండి ఇక్కడికి వలస వచ్చినటువంటి గిరిజనేతడైనటువంటి గున్నురెడ్డి మీద ప్రభుత్వం తక్షణమే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అతనిపై కఠినమైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తురుందెబ్బ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నీచు రాజకీయాలకు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం విశిష్టతను, లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 125 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసి తన స్వార్థ రాజకీయాలకు శ్రీవారిని వాడుకున్న అవకాశవాది చంద్రబాబు అని వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్టీ సీనియర్ నాయకులు ఒమ్మి రఘురాం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి పాపపు పాలన ప్రక్షాళనకు జగ్గంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జగ్గంపేట జడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దోషులను శిక్షించాలని భగవంతుని కోరారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి సూపర్ 6 పథకాలు అమలు చేయలేక విఫలం అవ్వడం వల్ల ఇటువంటి నాటకాలకు తెరలేపారన్నారు. ఈరోజు జగ్గంపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అలాగే రాజగోపాల స్వామి దేవస్థానంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దేవస్థానం ప్రతిష్టని భంగపరిచేలా అలాగే దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 125 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రస్తుతం పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లేనిదాన్ని ఉన్నట్టుగా అబద్ధాలు చెబుతూ ఈరోజు హిందూ మనోభావాలు దెబ్బతీయడంతో పాటుగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా హిందువులు, క్రైస్తవులు, ముస్లింల మనోభావాల్ని రెచ్చగొడుతూ ప్రవోక్ చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలన ఒక పాపపు పరిపాలనగా అటువంటి కూటమి ప్రభుత్వ పరిపాలన ప్రక్షాళన జరగాలన్న ఆలోచనతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఏదైతే ఈరోజు అబద్ధపు ప్రచారం జరుగుతుందో దాంట్లో వాస్తవాలను నిగ్గుతేల్చాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు. సిఐఐ తెలంగాణ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి. నగరంలోని పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు పర్యాటక శాఖతో ఒప్పందాలు. ప్రతి ఒక్కరూ తిరుమల నిబంధన పాటించాల్సిందే. తిరుమల కోట్ల మంది హిందువుల పుణ్యక్షేత్రమన్న చంద్రబాబు. బుచ్చమ్మది ప్రభుత్వ హత్య, హైడ్రాపై హరీష్ రావు మండిపాటు. భగవంతుడా చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించు. ఏపీ ఆలయాల్లో వైసీపీ నేతల పూజలు.
కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష. అన్ని సీసీ కెమెరాలను రాష్ట్ర సచివాలయంలోనే రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థతో అనుసంధానించాలని ఆదేశాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.